తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే 3 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు సాయంత్రం గాంధీ భవన్ లో ప్రచార ఎన్నికల నిర్వహణ కమిటీతో భేటీ కానున్నారు. అలాగే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సీనియర్లకు పీసీసీ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి ఠాక్రే సమావేశానికి హాజరు కావాలని సూచించారు. అలాగే సమావేశానికి రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ కార్యాలయం ఫోన్ చేసింది. కాగా ఠాక్రే సమావేశానికి కోమటిరెడ్డి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. రేపు ఎల్లుండి కూడా నేతలతో మాణిక్రావు ఠాక్రే వరుస భేటీలు నిర్వహిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, ఠాక్రే 3 రోజుల పర్యటనలో భాగంగా ఎవరెవరితో భేటీ కానున్నారు? ఈ సాయంత్రం గాంధీ భవన్ లో భేటీపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సారని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. గాంధీ భవన్ లో సాయంత్రం 4:30 గంటల నుంచి వరుసగా 3 రోజుల పాటు ఆయన వివిధ అనుబంధ సంఘాల నేతలు, వివిధ స్థాయి నేతలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా 26వ తేదీ నుంచి హాత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ఆదేశాలు మేరకు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. పీసీసీ కార్యవర్గంతో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా కలిసి ఈ భేటీ అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ 4:30 గంటలకు గాంధీ భవన్ కు వస్తారు. రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రచార కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలతో భేటీ అవుతారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సెక్రటరీతో భేటీ అవుతారు. రేపు మధ్యాహ్నం తర్వాత 2 గంటల వరకు హాత్ జోడో యాత్ర అభియాన్పై పీసీసీ కార్యవర్గ సభ్యులతో మధ్యాహ్నం 3 గంటల సాయంత్రం మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు ఎన్ఎస్ఐ నేతలతో కూడా భేటీ అవుతారు. దాంతో పాటు ఎల్లుండి 22వ తేదీ ఉదయం గాంధీ భవన్ లో సీనియర్ నేతలతో మంత్రాలు జరిపి అనంతరం 3 గంటలకు బిజినేపల్లిలో జరిగే దళిత గిరిజన ఆత్మ సభలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద ఇవాళ సాయంత్రం వస్తున్న మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్ పెద్ద విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శులు వీళ్ళందరితో కూడా భేటీ అయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ సభ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తారు. అదేవిధంగా నాయకుల యొక్క క్రమశిక్షణ మొన్న 2 రోజుల పాటు వచ్చి వివిధ స్థాయి నేతలతో భేటీ అయ్యారు. కొత్తగా నియామకం తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా నాయకులు ఏం అభ్యర్థులు తెలుస్తారు, ఏ సలహాలు సూచనలు తీసుకున్నారు అనేది నివేదిక తీసుకుంటారు. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.